నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో చూడు. అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగొస్తారు. కొద్ది గంటల్లో రోజులన్నీ పూర్తవుతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు చౌకగా ఎక్కడ దొరుకుతాయా అని ఆరా తీస్తుంటారు. పక్కింటి నీ ప్రాణ స్నేహితుడు పాడి కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు. 3వ రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు, వెళ్ళాలని తొందరపడుతుంటాడు. అతను వెళ్లేలోగా దినం ఖర్చులు తేలిస్తే బాగుండని పెద్ద కోడలు భర్తను పోరు పెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుంటుందని నీ పెద్ద కూతురు తొందరపడుతుంది. నీ కారు తనకిస్తే బాగుండని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కి వచ్చే కాల్స్ని నీ పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తుంటారు. 11వ రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకుని నీ భార్యని ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలకుండానే కోపగించి వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నువ్వు కనపడక తిండి మాని బక్క చిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు. ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వలన నీ సంవత్సరికానికి అందరూ రారు. అందుకే బ్రతికినంత కాలం గౌరవంగా బ్రతుకు, నిజాయితీగా సంపాదించు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించిచ్చినా చివరకు జరిగేది ఇదే.